నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం. వరుసగా 7వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమలదళం. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబురాలు. భారీ విజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామన్న మోదీ. నమ్మకం, విశ్వాసంతోనే గుజరాత్ ప్రజలు భారీ మెజారిటీ అందించారన్న పలువురు కేంద్ర మంత్రులు. పార్టీ విజయంతో రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల సంబురాలు. హిమాచల్ ప్రదేశ్లో మెజారిటీతో కొనసాగుతున్న కాంగ్రెస్. 40 స్థానాల్లో కాంగ్రెస్, 25 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. ఖాతా తెరవని ఆప్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండూస్ తుఫాన్. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇక వార్తలోని వివరాలు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రికార్డు సృష్టించింది. గతంలో నమోదు చేసిన రికార్డులను అధిగమిస్తూ అత్యధిక స్థానాల్లో భారీ మెజారిటీతో దూసుకువెళుతోంది. దాదాపు 3 దశాబ్దాలుగా గుజరాత్లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న బీజేపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను దక్కించుకున్న కమలదళం భారీ ఆధిక్యంతో దూసుకువెళుతోంది. తన సొంత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర లిఖిస్తోంది. గుజరాత్లో 6 సార్లు బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మరిన్ని స్థానాలను కైవసం చేసుకుంది. తాజా ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. 182 శాసనసభ స్థానాలున్న గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 92 మంది సభ్యుల సంఖ్య బలం అవసరం. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో కమల పార్టీ ఇప్పటికే దాదాపు 156 స్థానాల్లో మెజారిటీ సాధించింది. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారీ విజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. అభివృద్ధికి గుజరాత్ ప్రజలు మరోమారు పట్టం కట్టారన్నారు. కార్యకర్తల శ్రమకు ఫలితం దక్కిందన్నారు. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. గుజరాత్ ప్రజలు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తారన్నారు. हर दल को भी मैं साधुवाद देता हूं। साथियों, आज मैं हिमाचल के हर मतदाता का भी बहुत बहुत आभारी हूं। जैसे अभी नड्डा जी बता रहे थे, हिमाचल के चुनाव में 1% से भी कम अंतर से ये हार जीत का फैसला हुआ है। 1% से भी कम, इतना कम अंतर से हिमाचल में कभी नतीजे नहीं आए हैं। हिमाचल में हर 5 वर्ष में सरकारें बदली हैं, लेकिन हर में जब बदलाव हुआ है, कभी 5%, कभी 6%, कभी 7%, जीतने वाले और हार वाले के बीच में अंतर रहा है। इस बार 1% से भी कम, इसका मतलब है कि जनता ने भी भारतीय जनता पार्टी को विजय बनाने के लिए भरसक प्रयास किया है। मैं हिमाचल की जनता को
आश्वस्त करता हूं कि भाजपा भले ही 1% से पीछे रह गई, लेकिन विकास के लिए हमारी प्रतिबद्धता 100% रहेगी। గుజరాత్లో రికార్డు స్థాయిలో విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లే సాధ్యమైందని పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రంతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని, ఇదే గెలుపు మూల మంత్రమని నడ్డా పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే బీజేపీ లక్ష్యమన్నారు. పేదలు, రైతులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. साथ ही साथ गुजरात की जनता, गुजरात के कार्यकर्ता और तमाम कार्यकर्ता जो इस चुनाव में हिमाचल प्रदेश में, दिल्ली में लगे, उन सबको भी मैं तहे दिल से बहुत बहुत बधाई देता हूं और उनका भी अभिनंदन करता। यह हम सबके लिए खुशी की बात है और आज बड़ा ऐतिहासिक दिन है जब हम गुजरात के नतीजे देखते हैं तो आजाद भारत में रिकॉर्ड तोड़ते हुए ये जीत हासिल आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हम सबको मिली है। इस प्रचंड जीत ने, इस प्रचंड ऐतिहासिक जीत ने इस बात को स्पष्ट कर दिया है जिसकी नींव आदरणीय प्रधानमंत्री जी ने भारत की राजनीति में रखा है, और वह है विकासवाद, विकास की कहानी। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस मूल मंत्र को लेकर जिस अथक प्रयास के साथ आदरणीय प्रधानमंत्री जी ने गुजरात की जनता, देश की जनता की सेवा की है, वह हमको प्रचंड जीत में दिखती हुई दिखाई दी। గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన గుజరాత్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. అద్భుతమైన ఎన్నికల ఫలితాలను చూసి తాను ఎంతో భావోద్వేగాలకు లోనైనట్లు ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను ఆశీర్వదిస్తారన్నారు. ఇదే ఉత్సాహం మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలకు నమస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలని పేర్కొన్న ప్రధాని ప్రతి కార్యకర్త విజేతేనన్నారు. బీజేపీకి నిజమైన బలం కార్యకర్తలేనని, వారు లేకుంటే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమయ్యేది కాదని ప్రధాని పేర్కొన్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చినందుకు అభినందనలని పేర్కొంటూ రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, భవిష్యత్తులో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తానన్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ సాధించడం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే గుజరాత్లో ప్రజలు భారీ మెజారిటీని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ సిద్ధాంతంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి ప్రజలు విజయాన్ని అందించారని, గుజరాత్ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని, సుపరిపాలనకు అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. और इसके प्रति हम लोग पहले से ही आश्वस्त थे। यह कोई हम लोग इससे चमत्कृत नहीं है। प्रधानमंत्री नरेंद्र मोदी जी हमेशा सबका साथ, सबका विकास के सिद्धांत पर काम करते हैं। विकास की राजनीति में उनका विश्वास है और मैं समझता हूँ कि प्रतिपक्ष को भी अब उनकी सकारात्मक नीतियों का लोहा मान लेना चाहिए। I was delighted by Gujarat and I will be even more delighted when the final numbers come in. The fact of the matter is that is the bastion, that is a showcase of what development anchored policies are all about. हमारा संकल्प, हमारी विचारधारा बिल्कुल क्लियर है और उसी कारण से 18 राज्यों के अंदर हम जनता को हमारे में विश्वास है, पूरे देश के अंदर जनता को विश्वास है। अब जहां आप गुजरात उसका एक उदाहरण है, गवर्नेंस, गुड गवर्नेंस का उदाहरण है। गुजरात एक इसका उदाहरण है किस तरह से पूरा कैबिनेट भी अगर बदल दिया जाए, जनता ये समझती है कि उनकी सेवा के लिए यहाँ सत्ता हासिल करने के लिए लोग नहीं आए हैं, सेवा करने के लिए आए हैं। 27 साल का विकास का मॉडल जो कंपेंसी के तौर पर सामने आया है,
तीसरा हमारा जो संगठनात्मक ढांचा है उसके काम करने की जो पद्धति है, ये तीनों चीजें सबको देखनी होगी। तो एक और संदेश बड़ा स्पष्ट है कि मुफ्त की राजनीति को गुजरात की जनता ने नकारा। ये यशस्वी प्रधानमंत्री मोदी जी की जीत है, सत्य की जीत है। गुजरात एक देश में एक मॉडल के रूप में उभर के आया है। वहां का बच्चा बच्चा मोदी है, वहां बच्चा बच्चा चिल्लाता है मोदी है। एक तो गुड गवर्नेंस और एक डेवलपमेंट जो डिलीवरी होती है भारतीय जनता पार्टी के द्वारा जब वो शासन में आती है तो जनता लाइक करती है कि भाई ये गुड गवर्नेंस देते हैं और डेवलपमेंट के काम को आगे बढ़ाते हैं, जिससे शांति व्यवस्था भी अच्छी बनी रहती है और लोगों को सुरक्षा भी मिलती है। मुझे लगता है माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व का जो गुजरात मॉडल है तो लगातार पीपल एंडोर्स कर रहे हैं, पीपल आर एक्सेप्टिंग एंड एंडोर्सिंग द मॉडल ऑफ गुजरात led by Shri Narendra Modi ji from almost 2000-2001। ये मुझे लगता है जो गुजरात मॉडल हम देश के सामने भी रख रहे हैं वो भी एक्सेप्ट हो रहा है। तो आई कांग्रेचुलेट, मैं गुजरात के लोगों को भी कांग्रेचुलेट करता हूँ, गुजरात के भारतीय जनता पार्टी के यूनिट को भी कांग्रेचुलेट करता हूँ, हमारे कार्यकर्ता को भी कांग्रेचुलेट करता हूँ। గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ తాను పోటీ చేసిన ఘాట్ లోడియా నియోజకవర్గం నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 192,263 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారన్నారు. కార్యకర్తల కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. એ વિશ્વાસમાં ક્યાંય ચૂક ના થાય અને પ્રજાજનોના ખૂબ સારા કામ થાય, નાનામાં નાના માણસના કામ થાય, એના માટે આપણે સૌ સાથે મળીને કરતા રહીશું. સૌ કાર્યકર્તા જે પણ છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, દિલથી અભિનંદન. અને તમે બધાએ ઘાટલોડિયાની સીટ પર ઐતિહાસિક જીત અપાઈ. આખા ગુજરાતમાં નંબર 1 ઉપર હતા, નંબર 1 ઉપર રાખ્યા છે. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాను తెరవలేదు. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. जो हारे हैं उसको स्वीकार करेंगे, जो जीते हैं उसको बधाई देंगे और जो आगे करना है और हम लड़ते रहेंगे। भाई ये डेमोक्रेसी में एक दिन की हार जीत परमानेंट नहीं रहती। डेमोक्रेसी में हार जीत तो होती है लेकिन अपने उसूल तो हम नहीं छोड़ने वाले ना। ये तो आइडियोलॉजिकल फाइट है हमारी, इसमें हार जीत तो होती है। ఇప్పుడొక చిన్న విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఎవరు నమ్ముతారు ప్రజలు? కలెక్టర్ నమ్మరు, అమ్మవారు ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడా పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా
ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా. కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు కదా. తిరిగి వార్తలకి స్వాగతం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. తుఫానుకి మాండూస్గా నామకరణం చేశారు. ప్రస్తుతానికి మాండూస్ కారైకల్కు తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తుఫాన్ రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 5 NDRF, 4 SDRF బృందాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ తుఫాను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట, తమిళనాడు తీరంలోని పుదుచ్చేరిల వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై జిల్లా వాతావరణ అధికారి ఎం మురళీకృష్ణతో మా నెల్లూరు ప్రతినిధి మేడా శ్రీధర్ రెడ్డి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. బలపడి గడిచిన 6 గంటలలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నై నుండి ఆగ్నేయ దిశగా 550 కిలోమీటర్ల దూరం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు అనగా 9వ తారీఖు అర్ధరాత్రి శ్రీహరికోట మరియు పుదుచ్చేరిల మధ్య తీరము దాటే అవకాశము ఉన్నది. ఇది తీరము దాటే సందర్భంలో మనకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. అత్యధికంగా 85 కిలోమీటర్ల వేగంతో వీచడానికి అవకాశం. చలిగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మరియు నెల్లూరు నందు చాలా ప్రదేశాలలో వర్షాలు పడతాయి. మరియు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అనగా 9వ తారీఖు నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ఎల్లుండి 10వ తారీఖు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం. మత్స్యకారుల్ని సముద్ర ప్రయాణం చేయటం నిషేధించడం. ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ తీరానికి దగ్గరవుతున్న నేపథ్యంలో తీర ప్రాంతంలో భారీ వర్షం చవిచూసే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే నేపథ్యంలో చెరువులకు గంటుపడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దూరదర్శన్ న్యూస్ శ్రీధర్, నెల్లూరు. తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తుఫాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తుఫాను ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో ప్రజలకు విశేష సేవలు అందించిన జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ అభినందన సభను ఈరోజు తాడేపల్లిలో నిర్వహించారు. ప్రణాళిక కమిషన్ సెక్రటరీగా కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి చేపట్టిన ప్రతి పదవిలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సేవలు అందించిన విజయ్ కుమార్ కు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. Which denotes the happiness that is lying in our heart and the family members and the happiness we be with us
It is a very lovely occasion to have such a lovely lighting like Diwali. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సాగుకు నిన్నటి నుంచి నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8,96,507 ఎకరాల ఆయుకట్టు సాగులో ఉందని అన్నారు. జిల్లాలో వరి సాగు 70,104 ఎకరాలని చెప్పారు. అలాగే రైతులు త్వరితగతిన ఆకుమడులు పోసుకొని ఏప్రిల్ నెల ఆఖరు నాటికి కోతలు పూర్తి చేసుకోవాలని వివరించారు. 8,96,507 ఎకరాలు మనకు ఆయకట్టుగా ఉంది. అదే మనం ఇప్పుడు మన ఏలూరు జిల్లాలు బైఫర్కేట్ అయిన తర్వాత తీసుకుంటే మనకి 70,104 ఎకరాలు నికరమైన వరి ఆయకట్టుగా ఉంది. మొత్తం ఆయకట్టు 106,507 ఎకరాలుగా ఉంది. మనం రబీకి ఆల్రెడీ మనం ఐఏబి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. అందులో మనం నిర్ణయాలు కూడా తీసుకున్నాము. దాని ప్రకారం మనం 7వ తేదీ నుండి 7/12/22 నుండి మన ఆయకట్టుకు నీటిని తీసుకోవటం మొదలుపెట్టాము. అలాగే దీన్ని ఏప్రిల్ 10 వరకు మనం కొనసాగించి ఏప్రిల్ 10న కాలువలు మూసివేయడానికి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి మనం మొత్తం ఆయకట్టుని రబీలో నీళ్ళు ఇవ్వడానికి ప్రతిపాదించడం అయింది. దానికి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడొక చిన్న విరామం. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఎవరు నమ్ముతారు? ప్రజలు కలెక్టర్ నమ్మరు, ఎంఆర్ఓ ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడా పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా. కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు కదా. తిరిగి వార్తలకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనంతపురం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. జిల్లాలో పండ్ల తోట సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మొక్కలను ఉచితంగా అందించడంతో పాటు అవి ఎదిగే వరకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తూ ఉండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2019 నుండి ఇప్పటి వరకు 16,333 మంది రైతులు 44,562 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, సింగనమల, గార్లదిన్నె మండలాల్లో సుమారు 1,512 మంది రైతులు 3,445 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేస్తున్నారన్నారు. డ్రాగన్, జామ పంటలు మంచి దిగుబడిని ఇచ్చాయని రైతులు చెప్పారు. పథకం కింద డ్రాగన్ ఫ్రూట్స్ మాకు మొక్కలు పంట పెట్టాము. ఇక్కడ వాళ్ళు పంట మాకు వచ్చి 225 పోల్లు ఇచ్చారు. ఆ పోల్లు వచ్చి మేము ఇక్కడ భూమిలో నాటుకొని ఒక్కో పోల్కి వచ్చి 4 మొక్కలు పెడతామన్నమాట. ఈ 225 పోలకు గాను మాకు మొక్కలు డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు కానీ 900 మొక్కలు ఇచ్చారనమాట. అవి మొక్కలు మేము నాటి బాగా సంరక్షించుకొని బాగా తోటను బాగా చూసుకుంటున్నాము. మాకు మొక్కలు పెట్టినాక 9 నెలలకే కాపు వచ్చిందనమాట. కానీ మళ్ళీ 2వ సంవత్సరము బాగా వచ్చింది. ఇప్పుడు 3వ సంవత్సరము మాకు పెట్టుబడి పోయి కానీ బాగా మిగిలింది. మాకు చిన్నకారు రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా బాగా లబ్ధి చేకూరుతుంది. ఈ మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద నాకు ఈ జామ చెట్లు శాంక్షన్ చేసినారు. 3 ఎకరాల 62 సెంట్లు శాంక్షన్ అయింది. ఎకరాకు 110 ప్రకారం 400 చిల్లర చెట్లు పెట్టినాము. 1 ఇయర్ నుంచి క్రాప్ వస్తుంది. 1 ఇయర్ సంవత్సరానికి పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. ఈ జామ చెట్ల కూలీలు, లేబరు, ఎరువు బిల్లులు, ఇవన్నీ మస్టర్ బిల్లులు అన్నీ నెల నెల పడుతున్నాయి. ఇప్పుడు 3వ సంవత్సరం జరుగుతుంది. దిగుబడి బాగానే ఉంది. మహాత్మా గాంధీ జాతీయ
పథకం పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఈ సన్నకారు రైతుల గురించి మాకు ఉపాధి హామీ పథకం కింద చెట్లు ఇచ్చారు. దానివల్ల మేము చెట్లు పెట్టాము 2019లో. 2019 నుంచి ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు వస్తుంది. దానివలన మాకు ఉపాధి హామీ పథకం కింద బాగా లబ్ధి చెందుతున్నాము. చెట్టు పాది కాటి నుంచి వాటి నీళ్ళు పెట్టే వరకు, నీళ్ళు పోసుకునే వరకు లేబర్ ఖర్చు కానీ అవన్నీ మాకు సంరక్షణగా ఇస్తున్నారు. బిల్లులు కూడా 1 ఇయర్కి ఒకసారి ఇది ఉపాధి హామీ పథకం కింద భావిస్తున్నారు. పథకం పెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైఎస్ఆర్సీపీనే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తామని సజ్జల పేర్కొన్నారు. ఎప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలన్నదే తమ విధానమని, విభజన చట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక దీన్ని మీరు హిస్టరీ వెనక్కి తిరిగి చూస్తే, రీసెంట్ హిస్టరీ కాబట్టి ఎవరికైనా అది అర్థమయ్యేది. ఆ తర్వాత ఒక్కసారి విభజన అంటే కంట్రోల్లో లేనిది అయిపోయిన తర్వాత విభజన హామీల గురించి కంటిన్యూస్ ఫైట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజుకు రకరకాల దౌత్యం రీత్యా లేకుంటే కోర్టు కేసులు ఇంకో రకంగా ఒత్తిడి తీసుకురావడం ఎట్లనేది సెంటర్ చేయాల్సినది, లేకుంటే మనకు తెలంగాణ నుంచి రావాల్సినది ఫైట్ చేస్తున్నది మా పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సింగిల్ స్ట్రైట్ ఒకటే లైన్, చాలా పారదర్శకంగా ముక్కు సూటిగా ఉండే తత్వం దీంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చినా అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే దురదృష్టకరంగా అన్యాయంగా మనం విభజనకు గురయ్యామనే భావన బలంగా అందరిలో ఉంది, మాలో కూడా ఇంకా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అది నమ్ముతున్నారు. సో మళ్ళీ గన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకైనా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో 4 రోజుల వరుస నష్టాలకు ఈ రోజు బ్రేక్ పడింది. గుజరాత్లో బీజేపీ గెలుపు సూచీల్లో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నానికి స్వల్ప లాభాల నుంచి సాయంత్రానికి స్పష్టమైన లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 82,570 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 18,609 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹82.41 వద్ద నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.